యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కూతురు, తనకో జీవితం, ఆ జీవితానికో ఆనందం, ఇలాంటివేవి మీకు అక్కర్లేదా? ఇందాక తను మీ ఆలోచనకి ప్రతిరూపం అన్నారు కదా. మీ ఆలోచనలన్నీ బిజినెస్ ప్రపోజల్సే కదా. అంటే తనని మీ బిజినెస్ ప్రపోజల్కి ఒక టాయ్ లాగా వాడుకుంటున్నారా? రాధా, ఏంటి పిచ్చివాగుడు వాగుతున్నావు? ఇవి నేను వాగే మాటలు కాదు, హిమ మనసులోని మాటలు, మిమ్మల్ని ప్రశ్నించాల్సిన మాటలు. నిన్న మొన్నటి వరకు ఈ వేలు పట్టుకుని నడిచిన నా స్వీటీ అప్పుడే ఈ మమ్మీని వేలెత్తి చూపించేంత పెద్దదైపోయిందా? తప్పు చేస్తున్నారని తన మనసు కనిపించినప్పుడు వేలెత్తి చూపించడం తప్పెలా అవుతుంది? నిన్న మొన్నటి వరకు మీ వేలు పట్టుకుని నడిచిందని జీవితాంతం ఆ వేలు ఏ దిక్కుకు చూపిస్తే ఆ దిక్కుకు వెళ్ళి తన భవిష్యత్తును వెతుక్కోవాలా? ఇదెక్కడి సిద్ధాంతం? మీరు తనకి చెయ్యాలనుకుంటున్న పెళ్లి మీకు గొప్ప, కానీ మీ కంటికి కనబడుతున్న వెలుగు తనకి కటిక చీకటి. అక్కడ భవిష్యత్ ఏముంది? నథింగ్. అయినా హిమ అడిగిన ప్రశ్నల్లో మీరు తప్పును వెతుకుతున్నారు. కానీ హిమ తను కలలుగన్న జీవితం, సంతోషం ఒకసారి చేజారితే అవి ప్రాణం పోయేంత వరకు వెతికినా ఎప్పటికీ తిరిగి దొరకవేమో అన్న భయంతో వణికిపోతుంది. ఆ ఫియర్తోనే మిమ్మల్ని వేడుకుంటుంది. అయినా ఇలాంటి ఎమోషన్స్ అన్నీ మీ కంటికి కనిపించవు. ఎందుకంటే మీకు తెలిసిన ఎమోషన్ ఓన్లీ డబ్బు, స్టేటస్, అంతే కదా. ఆ డబ్బు స్టేటస్లోనే మీరు మనుషుల్ని వెతుక్కుంటారు, బంధాల్ని కలుపుకుంటారు. అవును, డబ్బు స్టేటస్లోనే నేను అన్నీ వెతుక్కుంటాను. ఈ జీవితాన్ని కూడా అక్కడే వెతుక్కున్నాను. ప్రేమలు, బంధాలు ఇవన్నీ కూడా నా దృష్టిలో డబ్బులోనే ఉన్నాయి. డబ్బుతో రూల్ చేసే స్టేటస్లోనే ఉన్నాయి. ఈ మాటలన్నీ ఇప్పుడు నేర్చుకున్న మాటలు కాదు, ఎప్పుడో నా జీవితం నాకు నేర్పిన పాఠాలు. ఆ పాఠమే ఆ రోజు నా మనసుని, మీ నాన్న వయసుని ఒకటి చేసింది. మా ఇద్దరిని భార్యాభర్తల్ని చేసింది. డబ్బు, హోదా కోసం పెద్ద వయసు వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఎందరు ఎన్ని మాటలన్నా అవేవీ నా దృష్టిలో నాకు తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళన్నది నిజమే కదా. డబ్బు, హోదా ఇవన్నీ నేను డిజైన్ చేసుకున్న జీవితాన్ని తెచ్చి నా చేతిలో పెట్టాయి. మరి అప్పుడే నా జీవితం గురించి అంత లెక్కలేసుకుని ఆలోచించిందాన్ని ఇప్పుడు నా కూతురు జీవితం విషయంలో లెక్కెలా తప్పుతాను? ఇప్పుడు నేనున్న స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో నా కూతురు తన జీవితాన్ని మొదలు పెట్టాలి. అక్కడే తనని నిలబెట్టాలని అది పుట్టగానే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు దానికి వాడెవడి మీదో ప్రేమ పుట్టిందని నా డెసిషన్ నుంచి డ్రాప్ అవ్వాలా? వెనక్కి తగ్గే సమస్య లేదు. నేను నిర్ణయించిన ముహూర్తం మారదు, నా కూతురు మెళ్ళో తాళి కట్టే మనిషి మారడు. నిన్న ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినంత ఈజీగా ఇక మీదట ఎవరు ఎలాంటి రాజకీయాలు, కుట్రలు పన్నినా ఈ పెళ్లిని మాత్రం ఆపలేరు. నేను అన్నని, నాకు హక్కుంది అనే మాటలు దయచేసి మానుకుంటే మర్యాదగా ఉంటుంది. ఎందుకంటే నేను స్వీటీకి సవతి తల్లిని కాదు, కన్న తల్లిని. అది గుర్తుంచుకుని ఈ ఇంట్లో ప్రవర్తిస్తే మంచిది. డబ్బులో జీవితాన్ని చూసే మనిషిలో
అమ్మ, ఆప్యాయత ఇలాంటి మాటలు ఎక్కడుంటాయి? భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. అయినా నాన్న, తనకి డబ్బే అన్నింటికన్నా ముఖ్యం, డబ్బు స్టేటస్ కోసమే తను మీ జీవితంలోకి వచ్చిందని చెప్పింది కదా నాన్న. ఇలా తనుంది కాబట్టే కదా పెళ్ళి అనే బంధం మీదే నాకు నమ్మకం పోయింది. ఛ! ఆ పాఠమే ఆ రోజు నా మనసుని, మీ నాన్న వయసుని ఒకటి చేసింది. ఎందుకంటే నేను స్వీటీకి సవతి తల్లిని కాదు, కన్న తల్లిని. రాధా, ఏమైంది నీకు? కూల్ రా. ఎలా రా కూల్గా? ఆయన ఆరోగ్యం సరిగా లేనప్పుడైనా భార్యగా తన పక్కన లేకుండా, పట్టించుకోకుండా ఎక్కడో తిరిగితే ఎందుకురా భార్య అనే స్థానాన్ని నాన్న తనకివ్వడం? ఈ జీవితం అనుభవించడానికేనా? ఏరి కోరి ఈవిడ్ని ఆయన రెండో పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకుని వచ్చాడు. నాకమ్మని దూరం చేశారు. రాధా, అవునరా, ఈవిడ రావడం వల్లే ఇప్పుడు ఇలా అయ్యాను. పాకుతున్నట్టు అనిపిస్తుందిరా.
రాధా, నువ్వు చూసిన ఒక్క చోటు మాత్రమే నువ్వు చెప్పినట్టు లవ్, ఎమోషన్స్ అన్నీ కమర్షియల్గా తప్పుగా నీకు అనిపించాయేమోరా. కానీ ప్రతి చోట అలాగే ఉంటుందని ఎలా అనుకుంటావు? ఆ ఒక్క కారణంతో జీవితంలో పెళ్ళే చేసుకోను, ఆ బంధాలే నాకొద్దు అంటే ఎలారా? రేయ్, మనిషి బ్రతకడానికి ప్రకృతి చాలా ఇచ్చింది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోను కదా, వదిలే. ఇది నా మైండ్ సెట్, నా వరకు మాత్రమే. మీ ఎవ్వరి మీద నేను నా అభిప్రాయాన్ని రుద్దను. అందుకే హిమ విషయంలో కూడా కేవలం తన ఇష్టానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని శాసిస్తున్నారనే నేను ఫైట్ చేస్తున్నాను. నాకు తన సంతోషం ముఖ్యం, అంతే. నేను చెప్పేది ఒకటే, మన మనసుకి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాము అంటే అది బ్రతికినట్టు కాదు. రే, అమ్మా అమ్మా, ఈ మిరపకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 100 రూపాయలమ్మా. 100 రూపాయలే 70 చేసుకోమ్మా. ఇంకా తీసుకుంటాను. మా అమ్మాయి పెళ్లి కూడా ఉంది. కూరగాయలన్నీ నీ దగ్గరే తీసుకుంటానమ్మా. అట్టాగేనమ్మా, తీసుకోండి. యా భయ్యా, 2 కోన్స్. థ్యాంక్ యూ. అంటే జరిగింది ఏది ఇంకా చెప్పలేదన్నమాట. చెప్పకుండా ఎంతకాలం అయినా ఇలా? వెంటనే ఫొటోస్ సెండ్ చేయాలి. అమ్మకి విషయం తెలిస్తే హార్ట్ అటాక్ వస్తుంది. వెయ్యమ్మా అవి కాస్త. కృష్ణ, సంచి పట్టవే. క్యారెట్ ఎంతమ్మా? కేజీ 30 అమ్మా. 30. శ్రీకాంత్ గారు చెప్పిన మాటలు నిజమే. వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్క పెళ్లి చేసుకోకూడదు. అమ్మ చూసిందంటే తట్టుకోలేదు. వాడి విషయం సమయం చూసి చెప్పాలి. ఇవి కూడా కేజీ అమ్మా. కృష్ణ, సంచి పట్టమ్మా. ఏంటే కంగారు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎంతైందమ్మా? 475 అమ్మా. ఇందా. పదవే. అమ్మా, ఆకురాలు తీసుకో. సరిగ్గా గుర్తు చేసావే. అమ్మా, పాలకూర ఎంత ఇస్తున్నావు? 10కి 3 అమ్మా. 10కి 3. 5 చేసుకో. సరే అమ్మా.
అయ్యయ్యో కృష్ణ చూసుకోవా, ఎప్పుడు ఏదో ఆలోచనే. చూసుకోలేదు. అమ్మా, నువ్వు కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది, చూసుకొని వస్తా. తొందరగా వచ్చే. పోనీ బాబు. ఏవండి, అటువైపు వెళ్ళాలి, పోనివ్వండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? కనపడట్లేదే. త్వరగా పోనివ్వండి. ఆపండి ఆపండి, ఇటువైపు వెళ్ళండి. వెళ్ళండి అన్న త్వరగా. పోనీ అన్న త్వరగా. మేడం, బాధపడకండి మేడం. ఇది బాధ కాదు శిఖర, భరించలేకపోతున్నాను. అసలు ఆ ఫోటోలు కూడా మినిస్టర్ గారు అబ్బాయి ఫోన్కి ఎవరు పంపించుంటారు? ఆ ఫోన్ నెంబర్ మీరు నోట్ చేసుకున్నట్టున్నారు. ఏది చెప్పండి ఒకసారి. మేడం చూడండి. కృష్ణ, నువ్వా? ఇదంతా దీని పనే మేడం. ఇది నా కూతురికి మేకప్ చేయడానికి వచ్చిందనుకున్నాను. ఇంత పని చేస్తుందా? నా కూతురు నిశ్చితార్థం చెడగొట్టి నా పరువుని, నా మర్యాదని తీసిన దీనిని వదిలిపెట్టను. ఒసే కృష్ణ, నీ సంగతి తేలుస్తాను. బుద్ధుందా? ఎంత ధైర్యమే నీకు? ఆ ఫొటోస్ పంపించి నా కూతురు నిశ్చితార్థం ఆపడానికి ప్రయత్నిస్తావా? ప్రాణం తీస్తాను, జాగ్రత్త. నా ఇంటికి పని చేయడానికి వచ్చిన దానివి పని చేసుకొని పోకుండా నా ఇంటికొచ్చిన సంబంధాన్ని చెడగొట్టాలని పన్నాగాలు పన్నుతావా? ఛీ, ఏం బతుకులే మీవి. మీ అక్కని ఎవడూ చేసుకోవడానికి రావడం లేదని
ఆ అక్కసుని ఇలా వెళ్ళగక్కుతున్నావా? లేకపోతే గొప్ప గొప్ప సంబంధాలు మీ అక్క కోసం నేను వెతికి తేవట్లేదని నా మీద పగ సాధిస్తున్నావా? అయినా గొప్ప సంబంధాలు నీ గడప తొక్కడానికి నీ ఇంటికేం విలువుంది?